లెంటులోని 3వ దినము శుక్రవారము. హృదయ పశ్చాత్తాపము. లూకా 23:39-49. ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీవు మా నిమిత్తము పొందు శ్రమలను ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురున్నట్లు చేయుము. సిలువ నుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయుము. ఆమేన్. గెత్సేమనీ తోటలో ప్రభువు సాష్టాంగపడి నేలమీద ప్రార్థించినారు. ఆయన మోకాళ్ల క్రింద దిండులేదు, ఆనుకొనుటకు కుర్చీలేదు. వట్టి నేలమీద నుండి ఆయన ప్రార్థించినారు. యూదా పశ్చాత్తాపడెను. అయ్యో, నేను ప్రభువునప్పగించితినని విచారించెనుగాని అతడిది నిజమైన భారమైతే అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపపడును గనుక అతని విచారము ఫలితము లేని విచారము అయినది గనుక లాభములేదు. అది ప్రభువు దగ్గర తప్పు ఒప్పుకొనని విచారము, ప్రభువు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది. కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడుగాని ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. కనుక మీరు ఇలాగు ఉన్నారేమో పరీక్షించుకొనండి. యూదావలెయుండకూడదుగాని ప్రభువు దగ్గరకు వెళ్ళవలెను. యూదా ఇస్కరియోతు ప్రభువు ప్రేమను 3.5 సంవత్సరముల నుండి గ్రహించలేదు. గ్రహించినట్లయితే తప్పు ఉప్పుకొనును. అత్తరుపోసిన స్త్రీ పాపములు ప్రభువు క్షమించుట చూచినాడుగాని గ్రహించగలిగిన మనస్సు లేనందున అతడు ప్రభువు యొద్దకు రావలనని, ప్రభువు నా పాపము క్షమించునని అనుకొనలేకపోయినాడు. అలాగు అనుకొనలేకపోవుట కూడా పాపమే. నా బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనము లేదని అనుకొనుట పాపము. గనుక మనము ప్రభువు క్షమించునని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి పొందిన ఎడల ధన్యులమగుదుము. గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను. నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని విసికిన ఎడల అది కూడా యూదాలైనే వరుసే. గనుక యూదా మార్గములోబడి వెళ్లవద్దు. నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప వచ్చునని స్తుతించుట అనేది మనమును కలిగియుండవలెను. అలాగుననే ఎన్ని కష్టములు వచ్చినను అవన్నీ మేలుకొరకై వచ్చుచున్నవి అని స్తుతించడమే కృప. నిరాశ అనేది మనిషికి రాకూడదు. దానివల్ల నష్టమే కాని క్షేమము లేదు. యూదా పాపము ఏదనగా నిరాశ పాపము. యూదా స్వభావము పిరికితనము. యూదా జ్ఞానము యేసుప్రభువు యొక్క ప్రేమలోతును తెలిసికొనకపోవుటయే. మనిషి గర్వము అణగగొట్టబడవలనంటే యేసుప్రభువు యొక్క సిలువను ధ్యానించవలను. ప్రభువు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా 2వ తప్పు. తాను చనిపోయి కీడు తప్పించుకొనవలను అని అనుకుని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకొనెను. అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినప్పుడు ఇతర్లను చావమనడము, చావవలనని విసుగుకొనటము మొదలగునవన్నీ పిశాచి పుట్టించు తలంపులే. అవి యూదా మార్గంలోనికి వెళ్ళుటే. విశ్వాసులైతే ప్రతి కష్టమూ నా మేలు కొరకే వచ్చెనని, కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు. యూదా పాపము నిరాశ అనే పాపము. పిరికి యూదా యేసుప్రేమ యొక్క లోతును గ్రహించకపోయెను. శ్రమలు పడు కష్టము కంటెను నాకు కృతజ్ఞత లేకపోవుటే ఆయనకు మరీ కష్టము. ఆయన కష్టములలో యుండగా స్తుతిస్తే ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును. యేసుప్రభువా, నీ శ్రమ, నీ దయ, నీ ప్రేమ, నీ జయము నిజముగా మేము గ్రహించవలను. నిన్ను స్తుతించుటకు సిలువమీద నీవు చేసిన బోధను బట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును. నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు, నమస్కారములు, ముద్దులు. బల్లెముతో పొడుచుట ఆయనకు శ్రమ కాదుగాని మన పాపములు గ్రహించకపోవడమే ఆయనకు గొప్ప శ్రమ. సిలువ దగ్గర మేము స్తుతిస్తే సైతాను సిగ్గుపడును. నీవు చాలా సంతోషిస్తావు. ఈ స్తుతులు అంగీకరించుము. ఆయన సిలువమ్రాను మీద మనకొరకు చేసిన పని మనము గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన. అందని పండ్లు అందుకొనుటకు నిచ్చెన ఎక్కుట సహజమై ఉన్నది. దూరముగా ఉన్నవారిని చూచుటకు గుట్టెక్కుట సహజమైన సంగతి. నిచ్చెన ఎక్కుట మరియు గుట్టెక్కుటలో భేదమున్నది. ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు? ఫలము అనే జయము కొరకు. తన శ్రమల ద్వారా ప్రభువునకు జయము వచ్చినది. ఇది తలంచుచూ స్తుతించుకొనవలను. 2వది, ప్రభువు జన్మించి 2004 సంవత్సరలైనందున నీవు సంతోషమొందవలను. ఈ కాలములో లోకాంతము వరకు ఎందరు జన్మించిరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను. ఆయన కాలములో పుట్టినవారు మాత్రమేగాక ఆదాము మొదలు లోకాంతము వరకు పుట్టినవారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను. అనేక మందిలో నుండి శిలువస్తోత్రములు వచ్చునట్లు చేసినందుకు స్తోత్రములు. లోకంలో ఎందరు స్తుతులు చెల్లించుచున్నారో ఆ స్తుతులతో మా స్తుతులు కలపవలనని కోరుచున్నాము. వధ్యస్తంభము అనగా యేసుక్రీస్తువారు వధించబడిన స్తంభము శిలువ స్తంభము. ఆ స్తంభమును చూచుటకు ఎవరు విశ్వాసమును గట్టిపరుచుకొందురో వారే ధన్యులు.
నేను గొప్ప, నన్నే అందరూ మెచ్చుకొనవలెను అను అహంభావమును, బడాయి, గర్వము, ఇతరులను లెక్కచేయనితనము ఇవన్నీ కలిగినవారు శిలువ వైపుకు చూస్తే ఇవన్నీ పోవును. విశ్వాసము గట్టిపడును. అట్టి గర్వము అప్పుడప్పుడు వస్తూయుంటుంది గనుక కనిపెట్టి చూచుకొనవలెను. 1. తెలివిగలదానను తెలివిగలవాడను నేనే అనే స్వభావముండకూడదు. నా తండ్రి ధనికుడు, నాకంటే అధిక సౌందర్యవంతుడు, తెలివిగలవాడు గనుక నాకంటే గొప్పవాడు మరియొకడుండునని తలంచవలెను. ఎవడైనను గర్వించితే 2-3 క్రిన్న పడవేసి కొట్టి వాని గర్వము అణచుదురు. 2. గర్విష్ఠుని మాటల చేత నోరెత్తకుండా అణగగొట్టుదురు. 3. గర్విష్ఠుని దేవుడే నీ గర్వమునణగదొక్కునని అందురు. అట్టివానికి ఏ వర్తకంలోనూ నష్టము వచ్చును. శిలువమ్రాక్ను మీద మన గర్వమంతా అణగద్రొక్కబడెను. ఆయన మన పాపము కొరకు పాపమాయెను. 2 కొరింథీ 5:21. ఆయనను నేలమీద పడుకోబెట్టి శిలువకు అంటకొట్టి అప్పుడు శిలువను నిలువబెట్టిరి. మన గర్వమును బడాయిని అణగగొట్టుటకు ఆయన శిలువ మీద అంటగొట్టబడెను. మన నిమిత్తమే ఆయన కొట్టబడెను. ఓ ప్రభువా, మా గర్వము, అతిశయించుట అనే పాపము, అవిశ్వాసము ఇవన్నీయూ నిన్ను శిలువకు అంటగొట్టెను. ఇవన్నీ మా పాపములే. వాటన్నిటినీ మా నిమిత్తమై నీవు సహించుకున్నందుకు నీకు వందనములు. జాన్ బన్యన్ అనే పరమభక్తుడు ఉండెడివాడు. ఆయన వ్రాసిన పుస్తకము యాత్రికుని ప్రయాణము. బైబిలు తర్వాత గొప్పగా నెంచబడిన పుస్తకములలో అది ఒకటి. యాత్రికుడు ప్రయాణమైపోవుచు తన వీపుమీద బరువుమూటతో నాశనపురము నుండి సియోనుపురములోని శిలువ దగ్గరకు రాగా వీపుమీది పాపపు మూట పడిపోయెను. మనము శిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకొనుటకే. అట్టి ధన్యత శిలువనాథుడైన క్రీస్తు ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమేన్. నిధి ఎదుట ఏ మాత్రమో నీకు నేను చూపు ప్రేమని ప్రాణార్పణ ప్రేమ నిధి